నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. తమ్నైల్లో పెట్టిన హెడ్డింగ్ కొంచెం ఘాటుగానే ఉండొచ్చు కానీ, సజ్జలకు సరైన మొగుడు అనే హెడ్డింగ్ కొంచెం ఘాటుగానే ఉండొచ్చు కానీ, ఇప్పుడు జరగబోయేది భవిష్యత్తులో జరిగేది ఖచ్చితంగా ఇదే. గత వైసీపీ హయాంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని, పాలనను, అలాగే అన్ని వ్యవస్థలను జగన్ కన్నా ఎక్కువగా వ్యవస్థీకరించింది, నియంత్రించింది ఎవరైనా ఉన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రస్థానం ఈనాడులో ఒక ఉప సంపాదకుడిగా, సబ్ ఎడిటర్గా చాలా చిన్న స్థాయిలో మొదలైంది. సో అక్కడి నుంచి ఆయన ప్రస్థానం వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం, దాని తర్వాత జరిగిన పరిణామాలు, వైసీపీ 2019 నుంచి 2024 క్రమంలో ఆయన సాగించిన ఒక నియంతృత్వ పద్ధతులు అన్ని విషయాల్లోనూ, ఒక అవినీతిలోనే కానీ, దోపిడీల్లో కానీ, కేసుల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగుల్ని అణిచివేతలో కానీ, అన్ని విషయాల్లో ఆయన సాగించిన పద్ధతులు వైసీపీకి ఎంత చేటు తెచ్చాయి అన్నది 2024 ఎన్నికల్లో ప్రస్ఫుటమయ్యాయి. సో ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, సజ్జల కుటుంబానికి సంబంధించి కడపకు 7 కిలోమీటర్ల దూరంలో సజ్జల ఎస్టేట్లో భారీగా అటవీ భూములు ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా సజ్జల కుటుంబం కావాలని ఆక్రమించింది. అంటే పట్టా భూములకు పక్కనే ఉన్న భూములను ఆక్రమించింది. కేవలం అటవీ భూములే కాదు, కీలకంగా ఒక సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన 8 ఎకరాల భూమిని కూడా వీళ్ళు పాలవంక రిజర్వాయర్కు సంబంధించి 7-8 ఎకరాల భూమిని కూడా కలిపేసుకున్నారు. అంటే ఇది ఎంత పెద్ద క్రైమ్ ఆలోచించండి. రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న భూములను కలిపేసుకోవడం ఒక పద్ధతి అయితే, సాగునీటికి సంబంధించిన భూములను కూడా వీళ్ళు కలిపేసుకోవడం అత్యంత నేరం. సో ఇప్పుడు సజ్జలకు సరైన మొగుడు అనే హెడ్డింగ్ ఎందుకు పెట్టామంటే, రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దీని మీద ఆయన చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ముఖ్యంగా సజ్జల చేసిన ఆకృత్యాలు ఎలాంటివి అనేవి అన్నీ ఆయన మధ్యలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు భూముల వ్యవహారం విషయంలోకి వచ్చేసరికి కడపలో చాలా విషయాల్లో చాలా ఆక్రమణలు, అటవీ శాఖ భూములు ఆక్రమణలు చాలా ఎక్కువగా జరిగాయి. సో ఇటీవలే షిరిడి సాయి కంపెనీకి సంబంధించిన భూములు కూడా శేషాచలం డీప్ ఫారెస్ట్లో సంబంధించిన భూములు ఇచ్చేశారు, కట్టబెట్టారు అని దాని మీద విచారణ జరుగుతున్నప్పుడే మళ్ళీ ఇప్పుడు దీని మీద త్రిసభ్య కమిటీ, ఉన్నతాధికారుల కమిటీ సజ్జల ఎస్టేట్ మీద ఇచ్చిన నివేదిక కూడా బయటకు వచ్చింది. సో క్లియర్గా సుమారుగా 53 ఎకరాల 40 సెంట్ల భూమిని, 53 ఎకరాల 40 సెంట్ల అటవీ భూమిని అయితే సజ్జల కుటుంబం ఆక్రమించింది. దీంతో పాటు సాగునీటికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. అంటే రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమిని వీళ్ళు అక్రమంగా లాగేసుకున్నారు. ఎంత క్రైమ్ అనేది ఖచ్చితంగా అటవీ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే స్పందించకూడదు. ఇటు జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారు కూడా స్పందించాల్సిన అంశం. ఎందుకంటే పేదల దగ్గర నుంచి సేకరిస్తారు, ఏదైనా ప్రాజెక్ట్ కట్టుకోవడానికి కానీ, లేకపోతే దానికి సంబంధించిన భూమి సేకరించడానికి కానీ. పాలవంక రిజర్వాయర్కి సంబంధించి అలాగే సేకరించారు ఆ భూమిని వీళ్ళు అనవసరంగా ఎవరి ప్రమేయం లేకుండా ఒక 8 ఎకరాలను కబ్జా చేసి ఎస్టేట్లో కల్పేసుకున్నారు. సో ఈ ఎస్టేట్ మీద ఎప్పటి నుంచో కూడా అక్కడ చూపిస్తున్న భూములు కానీ, వీరు సేకరించిన భూములు కానీ, ఆ ఎస్టేట్కు నలువైపులో ఉన్న భూముల విషయంలో ఎప్పటి నుంచో గందరగోళం ఉంది. దీంట్లో అటవీ భూములు ఎన్ని ఉన్నాయి అనేది కేవలం పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్లనే ఇప్పుడు బయటపడింది. ఈ భూముల్ని మళ్ళీ ఎలా తిరిగి స్వాధీనం చేసుకుంటారు, ఎలా వాటిని మళ్ళీ పరిరక్షిస్తారు అన్న విషయంలో ఇప్పుడు సజ్జల గారికి, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎలా క్లాష్ నడవబోతుంది, అసలు వీళ్ళు తీసుకునే న్యాయపరమైన అంశాలు ఏంటి, దీనికి ప్రతిగా ఉప ముఖ్యమంత్రి గారు, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు, న్యాయపరంగా కానీ, ఇతరత్ర అంశాల పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ ఎలా ఎదుర్కొంటారు అనేది కీలకం కానుంది. ఇది ఖచ్చితంగా సజ్జల గారు ఇంత మొత్తంలో, లేకపోతే సజ్జల గారి కుటుంబం ఇంత మొత్తంలో భూములు కబ్జా చేశారు అనే విషయం కాదు. ఖచ్చితంగా దీన్ని ప్రజాకోర్టులో పెట్టాలి. ఎందుకంటే అటవీ భూములను సంరక్షించాల్సిన అధికారులు కూడా గతంలో కుమ్మక్కయ్యారు. 2019-24 పరిధిలో ఖచ్చితంగా అటవీ అధికారుల ప్రమేయం కానీ, ఇతరత్ర ప్రమేయం లేకుండా జరగదు. సో వాళ్ళని బయటకు తీసుకురావాలి. సజ్జల కుటుంబం చేసిన ఆకృత్యాలను కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిని చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు అయితే దృష్టి పెట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆకృత్యాల్లో ఇవి చిన్నవి మాత్రమే, ఈ అటవీ భూముల ఆక్రమణలు లేకపోతే ఇతరత్ర విషయాలు. దీని మీద ఇంకా డీప్గా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు సజ్జల ఆకృత్యాల మీద అనేది అయితే చాలా ఉత్కంఠనైతే కలగజేస్తుంది. ఈ విషయం మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.